నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా తుని నియోజకవర్గంలో బుధవారం గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ నూకాలమ్మ జాతర మహోత్సవాలు గరగల సంబరాలు, కోలాటాలు, మహా అన్నదాన కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సంవత్సరం గురు న్యూరో కేర్ మరియు కొంతమంది దాతల సహాయంతో అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించామని ఆలయ కమిటీ తెలిపారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణము మరియు వేప పువ్వు పచ్చడి భక్తులకు జై నౌకాంబిక, జై జై నౌకాంబిక. ఈ బొబ్బవరంలో వెలిసి ఉన్నటువంటి నూకాలమ్మ అమ్మవారి పండుగ కొత్త అమావాస్య రోజుని మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిపించుకుంటామని, అలాగే మరుసటి రోజు ఉగాది దినమున మరి ఈ గ్రామానికి మన జన అందరూ ఎంతో ఆనందోత్సవాలతో ఉండాలని రేపటి రోజుని అన్న సమారాధన జరుపుబడును. అలాగే కోలాటాలతో సహా మన కొత్త అమావాస అలాగే ఉగాది పర్వదినం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అలాగే అన్ని కుటుంబాలు ఎంతో ఇదిగా మన గ్రామస్తులు అందరూ ఏకస్తులు ఈ జరుపుకొని ఈ పండుగని వచ్చే సంవత్సరం అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ గుడి దగ్గర మరి చిన్న గుడి ఉండేది. ఆ గుడి దగ్గర ఉన్నప్పుడే దాన్ని గట్టిగా తీసుకుంటూ వచ్చి ఈరోజు పెద్ద గుడిని నిర్మాణం చేయడానికి మరి అక్కడ అందరూ కూడా కమిటీ వారంతా కూడా కంకణం పట్టుకొని చాలా పట్టుదలతో ఈ గుడిని మరి ఏర్పాటు చేసి ఇక్కడ మరి ఎప్పుడు కావాలనేటువంటి పెద్ద అమ్మవారిని ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి కూడా ఇంకా చాలా గట్టికరంగా ప్రోగ్రాం ఏది పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కమిటీ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నూకాలమ్మని ఎప్పుడు సర్వదా కాపాడాలని కోరుతూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా మన ఉగాది రోజున మన గ్రామం అందరికీ కూడా మరి భోజనాల కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గ్రామస్తులు అందరూ కూడా సహకరించి రేపు అందరూ కూడా వంటల దగ్గర ఉండి ఆ భోజన కార్యక్రమాలు అయిపోయే వరకు కూడా గ్రామస్తులు అందరూ కూడా అక్కడ ఉండి మరి కార్యక్రమంలో పాలు పంచుకుంటారని, మరి మీరు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తూ యోగాశక్తి అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ యొక్క బద్దవర గ్రామంలో వేసినటువంటి శ్రీ మహాలక్ష్మి మహాసరతి మహాకాళి త్రిశక్తి స్వరూపిణి గ్రామ దేవత అయినటువంటి ఈ యొక్క ఊరి ఆడబిడ్డలా ఉండేటువంటి ప్రతి ఇంటి ఆడబడిచినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క కొత్త అమావాస్య పండగ సందర్భంగా అమ్మవారిని ఈరోజు గ్రామస్తులు భక్తులు అందరూ కూడా వచ్చి విశేషంగా వారు దర్శించుకుని అమ్మవారిని వారి కోరిన కోరికలు తీర్చమనేసి అమ్మవారిని ప్రార్థించుకుని దర్శించుకున్నారు. ఈ యొక్క కొత్త అమావాస్య నాడు ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనాన్ని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకుని వారి కోరికలు చెప్పుకుంటారో వారి వారి కోరికలను అమ్మవారు నెరవేరుస్తూ చక్కగా వారికి పిల్ల పాపలతో ఉండాలని చల్లగా దీవిస్తుంది ఈ యొక్క అమ్మవారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామం నుంచే కూడా కాకుండా పురుగుడు గ్రామం నుంచి కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని
వారి వారి కోరికను ఈ రోజు అమ్మవారికి అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే రేపు ఉగాది సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరంలో సందర్భంగా మన యొక్క అమ్మవారి యొక్క ఆలయం వద్ద ప్రతి ఒక్కరు కూడా అన్నదాన సమారాధన ఏర్పాటు చేశారు. ఈ యొక్క భక్తులు ఆ యొక్క కమిటీ వారు అందరూ కూడాని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సంవత్సరం కూడా పెంచుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క కడుపు నింపుతూ అమ్మవారి చలక్కగా అన్నపూర్ణాదేవి అవతారం ఎత్తి ప్రతి ఒక్కరి కడుపు నింపుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యొక్క మొదటి రోజు నాడు అమ్మవారికి అన్న సమారాధన జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా భక్తులు తరలివచ్చి అమ్మవారి యొక్క అన్నపూర్ణ యొక్క ప్రసాదమైన అన్న సమారాధనలో పాల్గొని ఆ యొక్క అన్నాన్ని భుజిస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రామస్తులు కమిటీ వారు చక్కగా చెయ్యి వేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఒకే మాట తీరుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి వారికి వారి యొక్క కుటుంబానికి ఈ యొక్క గ్రామానికి కూడా ఆ యొక్క నూకాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుందని ఆ యొక్క బ్రాహ్మణులుగా ఆ యొక్క దైవ సాక్షిగా ఆశీర్వదించడం జరుగుతోంది. స్వస్తి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి ప్రియమైన సత్యబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు ఎక్కడో కడప జిల్లాలో పుట్టి ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఇక్కడ మొదటి రోజు నుంచి నాకు ఎప్పుడైతే సత్యబాబు గారు పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి ఎప్పుడు నాకు తండ్రిలాగా పక్కనే ఉండేవాడు. నాకు సొంతూరు ఎప్పుడు బుధవారం సొంతూరులాగే అనుకున్నాడు. మా ఊరి దగ్గర వెళ్ళినప్పుడు కూడా సత్యబాబు గారు ఒకటే మాట, మీ ఊరు దూరంగా ఉన్నా మేము సొంత మనుషులం. కాబట్టి నాకు ఎప్పుడు కూడా బుధవారం నుంచి పేషెంట్లు వచ్చినా కానీ బుధవారం నుంచి ఏమన్నా కానీ నాకు ఒకటే నా సొంతూరు అన్న గ్రామం, నా సొంత గ్రామం అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నేను ఒక మాట ఏంటంటే, ఏదైతే ఈరోజు అన్న సమారాధన ఉందో నేను జీవితకాలం నేను పుట్టినంత ఇక్కడ బతుకున్నంత వరకు కూడా ప్రతి సంవత్సరం నేనే చేస్తానని చెప్పి ఈ అవకాశం ఎప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలు కానీ మీరు ఇచ్చిన ప్రేమ అభ్యర్థులు కానీ ఎప్పుడు కూడా గుండెలు పెట్టుకుంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా స్థాయి వరకు ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందుంటారని చెప్పి మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన సత్యబాబు గారికి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను.